ఓకే సార్, సింగం గురించి మాట్లాడుకుందాం. సింగం 1, 2, 3. సో ఈ అంటే మీరు బాగా ఇష్టపడే మోహన్ బాబు గారు ఫ్యామిలీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, ఆ సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేయడం, ఆల్రెడీ వాళ్ళ హీరోలు చాలా మంది ఉన్నారు, అయినా మిమ్మల్ని హీరోగా పెట్టి వాళ్ళు సినిమా చేయడం, నిజంగా ఇదంతా మీకు ఇది కూడా మీకు అంటే మీ జర్నీ అంతట్లోనూ అని మీకు అన్ని సర్ప్రైజింగ్ లే కదా? అవునండి, అవును, 100% సర్ప్రైజ్లే. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే పోలీస్ డ్రెస్ ఫస్ట్, అంటే అది ఒక సినిమా మనం తప్ప ఎప్పుడో చిన్నప్పుడు తప్ప మళ్ళీ ఎక్కడ వేసుకోలేము. తర్వాత ఓన్లీ అది పాసిబుల్ అయ్యేది సినిమాలలో. ఆ డ్రెస్ వేసుకొని యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ మా ఫేవరెట్ హీరో మోహన్ బాబు గారి వాళ్ళ బ్యానర్లో కృష్ణ ప్రొడ్యూస్ చేయడం చాలా హ్యాపీ. ఎట్లా అంటే ఈ సినిమాలో మీరు ఫైట్లు కూడా ఇలా తీశారు బాగా, అంటే కాన్సన్ట్రేషన్ అంతా అది విష్ణన్ననే అని ప్లాన్. ఫైట్స్ హెవీగా ఉండాలి, బాగుండాలి అన్నీ చాలా హ్యాపీ అనిపించిందండి ఆ సినిమా చేయడం. పోలీస్ ఆఫీసర్గా దాన్ని చాలామంది అంటే ఎక్కడన్నా వెళ్తున్న టైంలో ఎక్కడన్నా పోలీస్ వాళ్ళు కనబడ్డా కానీ నువ్వు పోలీస్ అదేదో సినిమా చేసావు కదా ఇప్పటికీ నిజం చాలా మంది గుర్తు చేస్తారు. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఎక్కడ కనబడ్డా పలకరించి మీరు ఏదో పోలీస్ సినిమా చేశారు కదా సార్ అని దాని ద్వారా బాగా చూపించారు కాబట్టి వాళ్ళకి కూడా కనెక్ట్ అయిపోయింది. సో మీ అసలు సంపు గారి సినిమాలు అనగానే మీ డైలాగ్స్, మీ యాక్టింగ్, మీ డాన్స్, వీటి కోసం జనాలు బాగా ఎగబడుతుంటారు. మీ డైలాగ్స్ అయితే మరీ పాపులర్. సో సింగం 1, 2, 3లో కూడా డైలాగ్స్ సూపర్ ఉంటాయి సార్. అందులో ఒక డైలాగ్, ప్రెషర్ పెడితే లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కర్లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పును. సో ఎక్కువగా అంటే డైలాగ్ కింగ్ అని మోహన్ బాబు గారిని అంటారు. సో ఆయన డైలాగ్ బాగా పేలుతాయి కాబట్టి, అంటే సంపు గారు కూడా డైలాగ్ కూడా బాగా పేలుతాయి, జనాలు బాగా చెప్పి మాకు అనుకోవడం. సో మోహన్ బాబు గారు మీకు బాగా ఇష్టంగా ఆయన డైలాగులు ఏమైనా గుర్తున్నాయి సార్? గుర్తున్నాయండి. అంటే మామూలుగా తల్లి చెల్లి గల్లీలు సిల్లిన కొడుకును సందులు సరవయ్య బంధులు గురవయ్య ఎవడైతే నాకేంటి. నిజంగా ఇలాంటి డైలాగ్ ఆయన చెప్తే వినాలనిపిస్తుంది అని మీరు చెప్తే వినాలనిపిస్తుంది సినిమాలో. సో ఇప్పుడు అయితే ఇంకంతా కాన్సన్ట్రేషన్ అంతా కొబ్బరి మంట. సో సంపూర్ణేష్ బాబు గురించి మేము సినిమాల్లో చూస్తాం అండ్ ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం అండ్ మీరు చాలా కూల్. సో మీ గురించి తెలియని విషయం ఏమన్నా మాకు చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరికి తెలియదు ఇప్పుడు వరకు అలాంటిది ఒకటి. అలాంటి సీక్రెట్స్ ఏమి లేవండి, తెలియదు. అంటే మీ గురించి మా ఎవరికి తెలియని ఏదన్నా ఒకటి మా చెప్పమంటే ఏం చెప్తారు? ఏముందండి, ఏమీ లేదు. తెలియని విషయాలు అంటే ఏమీ లేవండి. నేను గుర్తు చేసుకుంటున్నా ఏమన్నా ఉన్నాయా? లేదండి, తెలియని విషయాలు ఏమీ లేవు. ఓకే సార్, ఫ్యూచర్లో అంటే మీరు ఏమన్నా ఎప్పుడైనా డైరీ కానీ ఏమైనా రాసుకొని ఫ్యూచర్లో చేయాల్సిన పనులు ఏమైనా రాసుకుంటే ఒక 4 things ఫ్యూచర్లో చేయాల్సిన మీ గోల్స్ ఇలా ఉండాలి ఫ్యూచర్లో అని అడిగితే ఒక 4 ఏం చెప్తారు ఫ్యూచర్? అంటే నాకున్నాయండి, అంటే నాకున్నాయన్ని కొన్ని థాట్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో నేను ఇవి చేయాలి అంటే ఏ స్థాయిలో ఉన్నా నేను ఇవి ఇలా బ్రతకాలి ఇలా అనే థాట్స్ నాకున్నాయి. కానీ మరి ఇప్పుడు నీకు చెప్తే బాగోదు, త్వరలో చెప్తా. అంటే ఇంకో 2-3 years తర్వాత చెప్తే బాగుంటాయి. మరి ఇప్పుడే మనం చెప్పాను అనుకో ఇంకా అది ఇంకోలా ఉంటుంది అన్నట్టు. ఓకే సార్, మీరు ఏదైనా చెప్పడం కాదు చేసి చూపిస్తారు అర్థమైనా. సో మామూలుగా అంటే ఇప్పుడు ఒక హీరో అంటే బయటకు వెళ్ళినప్పుడు చాలా ఫ్యాన్స్ ఉంటారు, చాలా హడావిడి ఉంటుంది. అండ్ సంపూర్ణేష్ బాబు అంటే ఆ క్రేజ్ ఒక్కసారే మీకు చాలా క్రేజ్ వచ్చింది, పాపులారిటీ వచ్చింది. సో ఫ్యాన్స్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ గోలలో వాళ్ళ అరుపులు ఎలా ఉంటుంది బయట మీరు పబ్లిక్ వెళ్ళినప్పుడు కానీ బయట కానీ? సో ఈవెన్ మీరు షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చి జనాలు వచ్చి కూడా మీకు బాగా అంటే మామూలుగా సిటీలో కార్లో తిరుగుతున్నా కానీ మ్యాక్సిమం పలకరిస్తుంటారు. ఇంకా సాయంత్రం టైము పొద్దున్న టైము అయితే పిల్లల స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు వెళ్తే కానీ ఇంకా వాళ్ళు సంపు అని గోల చేస్తారు. అంటే ఎక్సైట్మెంట్ నిజంగా గాడ్ గిఫ్ట్ అండి. ఎందుకంటే అంత చిన్న పిల్లలు గుర్తుపెట్టడం, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా ఫస్టే పిల్లలు రావడం. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారంటే ఆగండి అయ్యా అని కాసేపు చెప్పచ్చు, అంతా పిల్లలే వచ్చేసి సంపు గారు సంపు అంటే వాళ్ళు సంపు అనేది మాకు బాగా కావాల్సిన వ్యక్తి, మా ఇంటి మనిషిలాగా పిల్లల్లో కనెక్ట్ అయిపోయింది. నిజంగా అది అదృష్టంగా కనెక్ట్ అవడం అంటే అంత అదృష్టంగానే
నిజంగా అది మీకే చెల్లింది. అవును. ఓకే, మామూలుగా పాపులారిటీ విషయానికి వస్తే కూడా రీసెంట్గా నేను విన్నది ఏంటంటే, అక్కడ ఒక చోట మూవీ ఫంక్షన్ అవుతుంటే అక్కడ ఒక సంథింగ్ ఏదో జరుగుతుంది, మీరు మధ్యలో ఎంటర్ అయ్యేసరికి ఆ థియేటర్లో జనం అంతా మీ గురించి అదిచి గోల్ చేసి గోల్ పెట్టేశారు. అండ్ సంపు అంటే ఇంత ఫ్యాన్స్ ఉన్నారు అండి, వేరే వాళ్ళ ఫ్యాన్స్ అంటే లైక్ ఒక హీరోకి ఒక ఫ్యాన్స్ ఉంటారు, హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ మీకైతే అందరు ఫ్యాన్స్ సంపుకి ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అంటే ఇంకా నాకు నా ఫ్యాన్స్ అనేది నాకు ఉండదు. ఎందుకంటే ఒక హీరోని చూసినప్పుడు నేను ఒక అభిమానిగా ఎగ్జైట్ అవుతున్నా ఇంకా ఇప్పటికి కూడా. అంటే నన్ను చూసినప్పుడు వీళ్ళు ఎగ్జైట్మెంట్ అవుతారు కాబట్టి వీళ్ళు నా ఫ్యాన్స్ అనేది ఎందుకో నాకు ఇంకా కలగట్లేదు, కానీ చాలా హ్యాపీ. నేను అందుకే వీళ్ళందరూ నన్ను చూసి అరిసినప్పుడు నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక హీరోను అనేది కాకుండా ఆ జనంలో నేను ఒక్కడిగా బ్రతుకుతుంటా. అంటే అది ఇష్టం అన్నట్టు. నేను అంతే ప్రతిసారి చెప్తుంటా, అందరి హీరోల అభిమానులకు నా ధన్యవాదాలు, నా థ్యాంక్స్ అనేది చెప్తుంటా. కానీ ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే 1 by 1 చేసుకొస్తున్నారు, జాగ్రత్తగా ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సంపు అంటే ఒక హైప్ ఉంది జనాల్లో, దాన్ని ఎక్కడ తగ్గించకుండా మెయింటైన్ చేస్తున్నారు. అదొకటి. మళ్ళీ ప్రతి ఒక్కరు మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, కొత్త హీరోలు కానీ, పెద్ద హీరోలు కానీ ఎవరు కలిసినా సంపు బాగున్నావా. నిజంగా ఇది ప్రతి ఒక్కరండి. అంటే ఇప్పుడు ఎవరిని కలిసినా, ఏ హీరోని కలిసినా, ఎవరిని కలిసినా ఫుల్ ఎంకరేజ్మెంట్, ఫుల్ సపోర్ట్గా, నిజంగా అందరి సపోర్ట్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.